ప్రతిసారి ఈ ముందర ఎవరైతే పూర్వ విద్యార్థుల్లో ఉన్నారో శ్రీధర్ బాబు గారు అండ్ అలాగే బట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఏవైతే హెచ్సియుకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అది గవర్నమెంట్ది, మా హక్కుని మేము తీసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే చదువుకున్నోడు ఎవడు కూడా అట్లా మాట్లాడరు. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్, మీ ల్యాండే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండే అనుకుందాం. సో మీ ల్యాండ్ అని అనుకున్నప్పుడు ఆ పక్షుల్ని, ఆ జింకల్ని, ఆ ప్రకృతిని, ఆ చెట్లని, అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని అవన్నీ కూడా కొల్లగొట్టే హక్కు మీకు ఎవడిచ్చిండు? వాటన్నిటిని తరిమిగొట్టే హక్కు ఏ ప్రభుత్వం ఇచ్చినది? ప్రభుత్వ భూమి అంటే రేవంత్ రెడ్డి భూమి కాదు, ప్రభుత్వ భూమి అంటే శ్రీధర్ బాబు భూమి కాదు, ప్రభుత్వ భూమి అంటే బట్టి విక్రమార్క గారి భూమి కాదు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజలకు సంబంధించినటువంటి ఈ రోజున పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. సరే మీరన్నట్టే చెప్తాం. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు చెట్లని కొట్టేసినందుకు, చెట్లని నరికేసినందుకు ఒక్కొక్క చెట్టుకి ₹1,00,000 కంపెన్సేషన్ తీసుకోవడం జరిగింది, ఫైన్ వేయడం జరిగింది. కొన్ని దాదాపు 10,000 చెట్లకు పైగా ఒకానొక ల్యాండ్లో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసు పెడితే సుప్రీంకోర్టులో హియరింగ్కి వచ్చింది. అన్ని వేల చెట్లను ఇప్పుడే అసలు గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, అదంటున్నాం, ప్రకృతి వైఫల్యాలను చూస్తున్నాం. సో విపరీతమైనటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. చెట్టు, వృక్షం కూడా మనిషితో సమానమే. ఇన్ఫ్యాక్ట్ మనిషి కంటే వృక్షమే ఎక్కువ. ఒక మనిషిని చంపితే ఎటువంటి శిక్షలు అయితే ఉంటాయో, ఒక చెట్టుని నరికేస్తే అంతకన్నా ఎక్కువ శిక్ష పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే మీకు జంతువులంటే లెక్కలేదు, మీకు పక్షులంటే లెక్కలేదు, మీకు జింకలంటే లెక్కలేదు. ఎందుకంటే మీరు యానిమల్స్ లవర్స్ కాదు అనుకుందాం. మరి చెట్లంటే కూడా లెక్కలేదా? ఈ తీర్పు ఇచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు. మనిషిని చంపడం కన్నా క్రూరమైనది ఒక చెట్టును నరకడం. కొన్ని వందల ఏళ్ళ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి ఒక చెట్టు, ఎందుకంటే ఒక మొక్క నాటిన తర్వాత ఆ చెట్టు అది మహావృక్షం అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో దాని నుండి మనకు ఆక్సిజన్ ఏ రకంగా వస్తుంది? దాని నుండి ఫ్రూట్సో, కూరగాయలో, లేకపోతే ఇంకేదో స్వచ్ఛమైనటువంటి గాలి, నీడ, ప్రకృతి. సో ఇవన్నీ కూడా చెట్టు మనకిస్తుంది. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది ఎందుకు కాదు? ఇప్పుడు ఎందుకు మీరు కుట్ర చేస్తున్నారు దాని మీద? ఎవడు చెప్తే చేస్తున్నాడు, ఎవరు చేయిస్తున్నారు బ్యాక్ ఎండ్లో?